పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు, పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు. రెండో రోజు సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన కొనసాగింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు ముఖ్యమంత్రి. ఏపీకి మరిన్ని పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దుబాయ్లో సీఎం చంద్రబాబు బృందం పర్యటిస్తోంది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పెట్రోకెమికల్ రంగంలో ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఏడీఎన్ ఓసీ గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో పెట్రోకెమికల్స్, ఇంధన, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాల గురించి చర్చించారు. ఏడీఎన్ ఓసీ, ఏపీ మధ్య సాంకేతిక సహకారం పైన స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని భేటీలో నిర్ణయించారు. అబుదాబి ఛాంబర్ చైర్మన్ అలీ జాబీతో పాటు G42 సీఈఓ అల్ మాన్సూరితోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పనిచేస్తోందన్న సీఎం చంద్రబాబు అమరావతి కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్కు కేంద్రంగా మారిందన్నారు. విశాఖలో జరిగే CII సదస్సుకు హాజరు కావాలని కోరారు. G42 ఇంటర్నేషనల్ సంస్థను AI డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు స్వాగతించారు సీఎం చంద్రబాబు. అబుదాబికి చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు బృందం సమావేశమైంది. పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ సంస్థను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. సూపర్ కెపాసిటర్స్ తయారీలోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. హాస్పిటాలిటీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ సంస్థను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అక్టియా గ్రూప్ సీఈఓ సల్మిన్ అల్మేరీతోనూ సమావేశమయ్యారు. ఏపీలో కోకో ఉత్పత్తి జరుగుతోందని, చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకున్న అవకాశాలని పరిశీలించాలని సీఎం చంద్రబాబు కోరారు. లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇప్పటికే మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు లులు సంస్థ ముందుకొచ్చింది. యుఏఈకి చెందిన సంస్థలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. మజ్దర్ సీఈఓ మొహమ్మద్ జమీల్ అల్ రమాహీతో సమావేశమై సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని మజ్దార్ను ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు బృందం నెట్వర్క్ లంచ్ సమావేశంలో పాల్గొంది. ఆంధ్రప్రదేశ్ను భారతదేశానికి టెక్ డెస్టినేషన్గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు వివరించారు.